వావ్! గ్రేట్. చాలా బాగా చేస్తున్నారు. అసలు మీ ప్రతి ఒక్క కదలికలో కూడా ఆ భావోద్వేగం ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది. సూపర్! సూపర్! అని ఆకాష్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. నా బాధ, నా భావోద్వేగాలు అన్నీ కూడా నేను ఒకే ఒక దాంతో పంచుకుంటాను. అవన్నీ పంచుకునేది నేను కేవలం ఈ నాట్యంతోనే అని భూమి చెప్తుంది. యాక్చువల్లీ మీరు చాలా బాగా చేశారు. కానీ మీరు ది గ్రేట్ శోభా చంద్ర గారి కూతురని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని ఆకాష్ అడుగుతూ ఉంటే, చెప్పి ఏం లాభం, మీ పాటికి మీరు నా పాటికి నేను ఇద్దరం బాధపడుతూనే ఉన్నాం కదా. మీకేమో మీ డ్యాన్స్ పార్ట్నర్ వెళ్ళిపోయింది, మా అత్తయ్య అలాంటి పరిస్థితిలో ఉందని నేను బాధపడుతున్నాను అని భూమి చెప్తుంది. యాక్చువల్లీ నేను ఒక విషయంతోనే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను మీతో పాటు వచ్చి మీ అత్తయ్య గారికి వాట్ దట్ నేమ్ నేనే గగన్ అని చెప్పేస్తాను అని ఆకాష్ చెప్పగానే, అవునా, నిజంగా చెప్తారా, అయితే రండి వెళ్దాం అని భూమి అంటుంది. వెయిట్ వెయిట్ వెయిట్, దీనికి ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు నా డ్యాన్స్ పార్ట్నర్ వెళ్ళిపోయింది కదా, మీరు నాతో పాటు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అప్పుడే నేను మీతో పాటు వచ్చి నేనే గగన్ అని చెప్తాను అని ఆకాష్ కండిషన్ పెడతాడు. ఏంటి, నేను స్టేజ్ డ్యాన్స్ చేయాలా? నేను ఎప్పుడో చిన్నప్పుడు చేశాను, కానీ ఇప్పుడైతే నాకు అస్సలు టచ్ లేదు, నేను ఎలా చేయగలను అని భూమి అంటుంది. చూడండి, మీకు తగ్గట్లుగా నేను కొంచెం చేంజ్ చేసుకుంటాను, మీ ఇష్టం, ఈ డీల్కి ఓకే అయితే నాకు ఓకే అని ఆకాష్ చెప్తాడు. అలాగే నాకు వేరే ఆప్షన్ ఏం లేదు కదా, అత్తయ్యని కాపాడుకోవాలి అని భూమి చెప్తుంది. ఓకే ఓకే, ఇట్స్ గుడ్ డీల్, ఓకే కమాన్ లెట్స్ గో, మనం చేయి కలుపుకుందాం అని ఆకాష్ చెయ్యి అందిస్తూ ఉంటే భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఫ్రెండ్స్ అని ఆకాష్ భూమి చేయి పట్టుకోవడానికి వెళ్తూ ఉంటే భూమి విదిలించుకొని దండం పెడుతూ ఓకే అని త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదా అని ఆకాష్ని తీసుకువెళ్తూ ఉంటుంది. తర్వాత అపూర్వ గిన్నెలు తుడుచుకుంటూ ఉంటే, మమ్మీ ఏంటి మమ్మీ ఇది కొత్త రకమైన మేకప్ప, నువ్వు చెంపపై 4 ఫింగర్స్ అలా ముద్రలున్నాయేంటి అని అడుగుతూ ఉంటే, లేదు మీ నాన్న కొట్టాడు, చాలా నొప్పిగా ఉంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ డాడీ ఇలా తయారైపోయాడు అని నక్షత్ర అంటుంది. అవును, ఒకప్పుడు నా మాట అంటే వేదం, అపూర్వ నువ్వు మాట్లాడితే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని నన్ను పొగడ్తలతో ముంచేసేవాడు. ఇప్పుడేమో నేను మాట్లాడితేనే పల్లి రాలిపోతాయి అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటో నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు అని అపూర్వ మాట్లాడుతూ ఉంటే, మరి ఇప్పుడు ఎలా మమ్మీ అని నక్షత్ర అంటుంది. చూడు, నేను ఇలా ఉన్నానని నువ్వేమీ టెన్షన్ పడకు, నేను అనుకున్నది అనుకున్నట్లు మొత్తం కూడా చేసేస్తాను. ముందు సూర్యగాడికి ఆ భూమికి పెళ్లి చేసేస్తాను, భూమిని ఈ ఇంట్లో నుండి పంపించేసి ఈ ఆస్తి మొత్తం కూడా నా చేతుల్లోకి తీసుకుంటాను. అప్పుడు మీ నాన్నేంటి, ఎవరైనా సరే నా మాట విని తీరాల్సిందే. ఇప్పుడు నన్ను కొడుతున్నాడు కదా, అప్పుడు నా ముందు చేతులు జోడించి మరీ నిలబడతాడు, చూస్తూ ఉండు. ఈ అపూర్వ 2 అడుగులు వెనక్కి వేసిందంటే తగ్గినట్లు కాదు, ప్రెషర్ కుక్కర్ కూడా పైకి నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది, లోపల విస్ఫోటనం చెందుతూ ఉంటుంది. అలాగే నేను కూడా అంతే, చూస్తూ ఉండు. పాత అపూర్వ వస్తుంది, నేను రెట్టింపు వేగంతో వస్తాను అని అపూర్వ చెప్తూ ఉంటే, మమ్మీ ఇప్పుడు మామయ్య అండ చూసుకొని ఆ చెర్రీగాడు కూడా తెగ రెచ్చిపోతున్నాడు, ఆస్తి మొత్తం మన చేతిలోకి వస్తే డాడీని అంతేకాకుండా చెర్రీని అందరినీ ఆటాడించవచ్చు అని నక్షత్ర చెప్తుంది. ఇక భూమి పరుగులు పెడుతూ హాస్పిటల్ గదిలోకి రాగానే అక్కడ శారద లేకపోయి ఉంటుంది. అత్తయ్య అత్తయ్య అంటూ భూమి కంగారు పడుతూ ఉంటే ఆకాష్ ఏమో ఆ బెడ్పై పడుకొని వేర్ ఇస్ షీ అని కూల్గా అడుగుతూ ఉంటాడు. భూమి రిసెప్షన్ దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్ళి, మా అత్తయ్య గారు ఎక్కడ అని అడగడంతో, ఏమో మేడం, ఆవిడ ఈ లెటర్ ఇచ్చి ఎక్కడికో ఎమోషనల్గా వెళ్ళిపోయారు అని సిస్టర్ లెటర్ ఇస్తుంది. అమ్మ భూమి, నువ్వెక్కడికి వెళ్ళిపోయావో నాకు తెలీదు, నా కొడుకు గగన్ తిరిగి వచ్చాడు అనుకుంటే అక్కడ ఉన్నది గగన్ కాదని తెలిసింది. నా కొడుకు లేని జీవితం నాకు వద్దమ్మా, అందుకే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతుకొద్దు అంటూ శారద రాసిన లెటర్ని చదివేసి భూమి ఏడుస్తూ, అత్తయ్య అత్తయ్య మా అత్తయ్య ఎటువైపు వెళ్ళారో చూసారా అని భూమి అడగడంతో, ఏమో మేడం, ఇటువైపు అయితే వెళ్ళారు, కానీ ఎమోషనల్గా వెళ్ళడం అయితే చూశాను, మిగతాది నాకేం తెలీదు అని సిస్టర్ చెప్తుంది. భూమి అని ఆకాష్ టచ్ చేస్తూ ఉంటే భూమి కోపంగా చూస్తూ ఉంటుంది. సారీ అని ఆకాష్ చెప్తూ, నన్ను గగన్లా యాక్ట్ చేయమన్నావు కదా, ఎలా చేయాలి, ఏం మాట్లాడాలి అని ఆకాష్ అడుగుతూ ఉంటే భూమి అంతా వివరిస్తూ ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. అది మనకేం వినిపించదు. ఇక భూమి మనం వెళ్ళాలి అని చెప్పడంతో భూమి వెనకాలే ఆకాష్ కూడా పరుగులు పెడుతూ ఉంటాడు. తర్వాత ధ్రువ ఊరికి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. చూడు, వెళ్ళిన తర్వాత మన ఇద్దరం కాసేపు కూడా ఇలా కూర్చొని ఎప్పుడూ మాట్లాడుకోలేదు, తిను అని తినిపిస్తూ ఉంటే, కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉందండి అని పూరి అంటుంది. ఎందుకని ధ్రువ అంటే, మీ చెల్లి తార కూడా ఇంట్లోనే ఉంది కదండి అని పూరి అంటుంది.